ఫిలిం ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చేసి ఫ్లాప్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను మహేష్ బాబు డిజాస్టర్‌ను ఫేస్ చేశాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ఒక హీరో నుంచి మరో హీరో చేతికి వెళ్ళాయి. అయితే అందులో సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఫ్లాప్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. సినిమా హిట్ అయితే హమ్మయ్య అని అనుకుంటారు. అదే ఫ్లాప్ అయితే మాత్రం అయ్యో చేయకుండా ఉండాల్సిందని బాధపడుతుంటారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఓ సినిమా మిస్ అయింది. మహేష్ బాబు దగ్గరకు వెళ్ళడం, అది డిజాస్టర్ అవ్వడం జరిగింది. ఇంతకీ ఆ మహేష్ బాబు తీసిన ఆ ఫ్లాప్ సినిమా ఏది? పవన్ కళ్యాణ్ మిస్ అయిన మూవీ ఏంటంటే, టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న మహేష్ బాబు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే తీసి సూపర్ స్టార్ గా తన ఫిలిం కెరియర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే తన చేసిన ప్రయోగాల్లో అన్ని సినిమాలు మాత్రం హిట్ అవ్వలేదు. అలా అని అన్ని ఫ్లాప్ అవ్వలేదు. అయితే మహేష్ బాబు చేసిన ఓ ప్రయోగం డిజాస్టర్ సందర్భంగా ఉంది. అయితే నిజానికే అది ఆయన కథ కాదంట. టాలీవుడ్ టాక్ ప్రకారం చూస్తే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసిన కథ అని తెలుస్తోంది. ఆడియన్స్ ను బాగా అలరించింది కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం అవ్వలేదు. ఆ కథ పవన్ కళ్యాణ్ వద్దంటే అది మహేష్ బాబు దగ్గరకు చేరింది. కానీ ఆ సినిమా చేయడం వల్ల మహేష్ బాబు ఖాతాలో ఒక ఫ్లాప్ వచ్చి చేరింది. ఆ సినిమా ఏదో కాదు, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమా. తేజ రచించి దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ విలన్ గా నటించిన ఈ సినిమా రాశి రంగనాథ్, తాళ్ళూరి రామేశ్వరి, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. చిత్రం మూవీ బ్యానర్ పై నిర్మాతమైన ఈ సినిమాకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ 2003 మే 23న రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా మ్యూజికల్ గా మాత్రం ఎంతో హిట్ అయింది. అంతేకాదు ఎన్నో పురస్కారాలను కూడా అందుకుంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, ఉత్తమ సహాయ నటిగా తాళ్ళూరి రామేశ్వరి నంది అవార్డు కూడా వచ్చింది. ఒక ఫ్లాప్ సినిమాకు ఇలా అవార్డు రావడం చాలా అరుదు అనే చెప్పాలి. అయితే ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది అనుకునే విషయం ఏదంటే, నిజం మూవీకి ఫస్ట్ చాయిస్ మహేష్ బాబుది కాదంట. మొదటి ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ప్లాన్ చేశారంట. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్గా ఉన్న తేజ పవన్ కళ్యాణ్తో సినిమాను చేయాలని అనుకున్నారట. అందుకోసం ఓ కథను కూడా రాశారంట. అయితే పవన్ కోసం నిజం సినిమాను సిద్ధం చేశారంట. పవన్ కళ్యాణ్కు ఈ కథ వినిపించగా ఆయన అస్సలు నచ్చలేదంట. స్టోరీ కూడా బాగాలేదని తేజతో చెప్పేశాడు పవన్. ఇక చేసేదేం లేక ఆ కథను మహేష్ బాబుకు వినిపించి మెప్పించి సినిమా చేశాడు. అసలే స్టార్తో సినిమా చేయడానికి వెనకాడలేక తేజ మహేష్ బాబును ఒప్పించి సినిమా చేశాడు. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయింది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.